శ్మశానాన్ని అవమానిస్తూ చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. ఆయన పుట్టక ముందు కాలం నుంచి బయటికి వచ్చి, ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో బోధించాలి. శ్మశానం పేరు వింటే కొందరు భయపడిపోతారు. పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూశానో, అశుభం మాట విన్నాను అంటూ విచారం వ్యక్తపరుస్తారు. ఇలాంటి పరిస్థితి మూఢనమ్మకాల కారణంగా వస్తుంది. చనిపోయిన వారు భూతాలు, దెయ్యాలుగా మారి శ్మశానంలోనే ఉంటాయని, వాటి కోరికలు తీర్చుకోవడానికి మనుషులను పట్టిపీడిస్తూ ఉంటాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకం. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే అదొక పుణ్యక్షేత్రం. అవును, మనలను కని, పెంచి, పెద్దవారిని చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్ది, అన్ని బాధ్యతలు తీరిన తర్వాత శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లే చోటు శ్మశానం. ఏదో ఒక రోజు, పుట్టిన ప్రతి ఒక్కరూ అంతిమంగా వెళ్లవలసిన చోటు అదే. అలాంటి చోటును, మన పెద్దలు నివసించే పుణ్యక్షేత్రంగా భావించాలి కాని, మనుషులకు హాని చేసే భూతాలు, దెయ్యాలుగా ప్రచారం చేయటం దుర్మార్గం. గతంలో శ్మశానాలు, దారుణమైన పరిశుభ్రతతో నిండి ఉండేవి. గత కొంతకాలంగా ప్రజల్లో, ఈ ఆలోచన ధోరణి మారింది. అందుకు కారణం, ప్రజల్లో హేతువాద ధోరణి బలపడటం. శ్మశానాలను అందమైన ప్రదేశాలుగా ఆయా మతస్థులు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు అవే. ఇవన్నీ పట్టణ ప్రాంతంలో అభివృద్ధి చెందిన శ్మశాన వాటికలు. పల్లెల్లో కూడా, ఇప్పుడిప్పుడే కనీస సౌకర్యాలతో శ్మశానాలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ప్రజల్లో ఉన్న శ్మశానం కీడు అనే భావం పోయినాడు. శ్మశానాలు అద్భుతమైన పూలవనాలుగా మారతాయి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.